ఒక కుక్క వల్ల పెళ్ళి ఆగిపోయింది. పెళ్ళికొచ్చిన వాళ్ళల్లో మగపిల్లాడి వైపు వాళ్ళు ఆడపెళ్ళికి కుక్క ఉందన్నమాట. పప్పిని పెంచుకుంటున్నారు. అది పెళ్ళి జరిగే టయానికి కరెక్ట్గా అరవటం స్టార్ట్ చేసిందిట. అంటే పాపం అక్కడ ఏమన్నా హడావుడికి అది దానికి భయమేసి అరిచిందో మరేమో. కానీ పప్పీస్ని పెంచుకుంటే ఎంత ప్రేమగా ఉంటారో అర్థం చేసుకోవాలి కదా అందరూ. ఆ మగ పెళ్ళిళ్ళలో ఒక ఆయన లేచి దాన్ని కొట్టాట. ఆయన కొట్టిన దానికి కుక్క చనిపోయిందిట పాపం. అంతే పెళ్లి కూతురు వెంటనే పెళ్ళి రద్దు చేసి ఈ టైపు వాళ్ళు ఆ టైపు వాళ్ళు అందరూ కలిసి దాడి చేసుకున్నారు. కొట్టిన ఆయన్ని కొట్టారు, అందరూ కొట్టుకున్నారు, పోలీసులు వచ్చారు, పెళ్లి రద్దు అయిపోయింది. ఆ పెళ్లి కళ్యాణ మండపంలోనే ఎవరు ఇచ్చుకున్నవి వాళ్ళకి తిరిగి కట్నాలు ఇచ్చేసుకుని, ఎవరు ఖర్చులు పెట్టుకునే వాళ్ళు రిటర్న్లు ఇచ్చేసుకుని తెగదంపలు చేసుకుని ఎవరి దారుణం వచ్చేసారట. కానీ కుక్క ఏం చేసిందండి? నోరు లేని జీవిని చంపడం ఏంటి కళ్యాణ మండపంలో? బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. పెళ్ళికి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు మెదలకుండా కూర్చోవాలి, అంతేగాని ఇలాంటి పెత్తనాలు చేయడానికి వస్తారు. అటు పెళ్ళి ఆగిపోయింది, అటు కుక్క చచ్చిపోయింది. ఇది పరిస్థితి. ఎంత బాధాకరంగా విషయాలు జరుగుతున్నాయంటే బయట మనుషులకు ఓర్పు అనేది ఉండట్లేదు. ఎంతసేపు దౌర్జన్యం దౌర్జన్యం దౌర్జన్యం. ఇది